ప్రజావేదిక నిర్దేశించి పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారిని వారి సందేశం అందించాల్సిందిగా కోరుతాం. ఈరోజు తెలుగువాడు తల ఎత్తుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక నెంబర్ 1 స్థానాన్ని తీసుకురాబోతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దైవ సామానులు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి పాదాబంధనం చేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలు కలెక్టర్ గారి అందరికీ స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు కళా వెంకటరావు గారు మంత్రి గారికి ఇన్ఛార్జి మంత్రి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన నాయకుడు మన ఆంధ్రప్రదేశ్కి తెలుగువాడికి ఆయన తెలుగు దేశానికి అధినేత అయితే పార్టీకి అధినేత అయితే మన తెలుగు ప్రజలకి ఒక ప్రతినిధిగా ఉండి మన భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ని మన తెలుగు జాతిని బ్రహ్మాండమైన ఒక స్థానాన్ని ఇప్పించి గౌరవించిన గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసిన గత ప్రభుత్వం వ్యవస్థలు నాశనం చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఢిల్లీ పర్యటన వచ్చేటప్పుడు ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం. వారు ఈ రాష్ట్రం కోసం ఈ పేద ప్రజల కోసం ఈ రాష్ట్ర బాగు కోసం భావితరాల సంపద కోసం వారు చేస్తున్న ప్రయత్నం చూస్తే మాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు వారు చేస్తున్న ఎందుకంటే ఢిల్లీ వస్తే వారే ఫైళ్ళు ప్రిపరేషన్ చేసుకొని స్వయంగా ఫైల్ పట్టుకొని కేంద్ర మంత్రులు కలుస్తుంటే అరే ఈరోజు ఈ భారతదేశంలో ఒక సీనియర్ ముఖ్యమంత్రి ఈరోజు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఒక విజనరీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రం కోసం మన కోసం వారు చేస్తున్న ప్రయత్నాలకి వారు నాకు నిజంగా ప్రత్యక్షం చూస్తుంటే కన్నీళ్ళు బాధ కలుగుతుంది. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు వారు ముందు తీసుకెళ్తున్నారు ఈ ప్రజల కోసం. ఎందుకంటే వారికి పదవి అవసరం లేదు. ఈరోజు భారతదేశంలో ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మనకు వారు సర్వీస్ కావాలి. అలాంటి సందర్భంలో ఈరోజు వారు చేస్తున్న సర్వీస్ని చూస్తున్నాం. ఈరోజు ఉత్తరాంధ్రాన్ని ఉత్తుత్తాంధ్ర చేసిన 5 సంవత్సరాలు వ్యవస్థను నాశనం చేశారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. అలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అంకుట దీక్షతో ఈరోజు మన గతంలో ఎన్నికల ప్రసారానికి వచ్చి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఉత్తరాంధ్రాన్ని అద్భుతమైన అవకాశాలు కల్పించి ఈరోజు ఈ రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఇప్పించిన సందర్భాలు మనం చూస్తున్నాం. అలాగే సాగునీటి కోసం గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు. ఈరోజు తోటపల్లి రణస్థాన మండలంలో వారు మహిళా జన్మభూమికి వచ్చి ఆ వేదిక మీద చెప్పారు, నేను తోటపల్లి శంకుస్థాపన చేసి మీకు నీరిస్తాను మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా కడసారిగా ఉన్న మన రణస్థానం ప్రాంతానికి కూడా నీరు ఇచ్చారు. అలాగే మన పార్లమెంటు పరిధిలో ఒక ప్రాధాన్యమైన తోటపల్లి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుని మొన్న వైకాపా ప్రభుత్వం నాశనం చేసి మొత్తం వ్యవస్థను నాశనం చేసి ఇప్పుడిప్పుడే వారు చక్కబెట్టి మొన్ననే జల శాఖ మంత్రి గారిని కలిసి వారు కూడా ఢిల్లీలో కూడా దీనికి సంబంధించిన నిధులు కావాలని వారు రిప్రజెంటేషన్ చేయడం మనకు వారు కూడా అనుభవపూర్వకంగా చేస్తున్నారు. సార్ ఒకటే చెప్తున్నాను సార్, మీరు ఏదైతే ఈ పేద ప్రజల కోసం ఈ రైతాంగం కోసం ఈ నిరుద్యోగుల యువకుల కోసం మీరు ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. నిన్న మన పార్లమెంటు పరిధిలో బొబ్బుల్లో కానీ గజపతి నియోజకవర్గం కానీ నేను కొండ ప్రాంతంలో పల్లెనిద్ర చేసేటప్పుడు వారు స్వయంగా చెప్తున్న మాటలు సార్, నిజంగా ఈరోజు మేము మిస్ అయ్యాం. గత 5 సంవత్సరాల్లో ఒక శానని చెప్పి మేము మోసపోయాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకి అందరికి కూడా ఈరోజు మాకు చేస్తున్నారని వారు ఆనందం పడుతుంటే మేము ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మన ప్రభుత్వంలో ఒక సభ్యుడిగా నేను చాలా గర్వపడుతున్నాం సార్. మేమే కాదు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే కేడర్ కానీ ఎన్డీఏ కూటమి నాయకత్వం కానీ ఈరోజు మీరు చేస్తున్న ఈ కృషికి ఈ ఫలితాలకి ప్రజల దగ్గర మంచి గౌరవం వస్తుంది. అదే సమయంలో ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక మాట మీకు చెప్పాలి, ఈరోజు వారికి ఎంత బాధ్యత అంటే ప్రజల మీద ముఖ్యమంత్రి గారికి ఒక మాట మీకు చెప్పాలి. ఈరోజు ఎల్లిపేట దగ్గర మేము అందరూ రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే వారు చెప్పారు, ఎమ్మెల్యేలు మీరందరూ కూడా ఇక్కడ కాదు ప్రజల దగ్గర ఉండాలి, మీరు గ్రామాల్లో ఉండాలి అని చెప్పేసి వారు చెప్తుంటే మాకే ఒక రకమైన ఆశ్చర్యం. అంటే ఈ ప్రజల పట్ల వారికి ఎంత బాధ్యత ఉంది, ఆ రకంగా మాకు కూడా డైరెక్షన్ ఇస్తున్నారు. ఈరోజు మీరు అన్నీ చేశారు సార్. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ విజయనగరం అంతా కూడా వెనుకబడించారు. గతంలో మీరు ముఖ్యమంత్రిగా 2014లో ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు అధిక ప్రాధాన్యత ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు, భవిష్యత్తులో ఇస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు అద్భుతమైన అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్.
థ్యాంక్ యూ సార్. ఎవరి యొక్క సిపిఓ గారు బంగారు కుటుంబాలు పిలుద్దాం సార్. బంగారు కుటుంబాలు రేగిడి అలాగే మార్గదర్శి వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు. రేగిడి హారిక సార్. పచ్చమట్ల సాయి గోపాల్ వర్మ గారు. రేగిడి హారిక, బంగారు కుటుంబం గుడ్ మార్నింగ్ సార్. నా పేరు హారిక సార్. నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. మా సిస్టర్ పేరు అఖిల సార్. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతుంది, సెకండ్ ఇయర్. మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు సార్. మా అమ్మ ఆశా వర్కర్గా చేసేవారు, చనిపోయారు. ఇప్పుడు మమ్మల్ని మా బాబాయ్ వాళ్ళు తాతయ్య వాళ్ళు చూసుకుంటున్నారు. మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ కానీ ఏం రాలేదు. మాకు ఉపాధి హామీ కల్పిస్తారని ఇక్కడికి వచ్చాము సార్. PC4 అనే సిస్టర్ రామ్మ. హారిక సిస్టర్. సీఎం గారు పిలుస్తున్నారు రామ్మ. రా తల్లి. నువ్వేం చదువుతున్నామా? మాట్లాడలేవా? ఓపెన్గా మాట్లాడాలి. వర్మ గారు. ధన్యవాదాలు సార్. నేను బేసిక్గా వ్యవసాయదారుణ్ణి, సోషల్ వర్కర్గా కూడా పనిచేస్తున్నాను. ఈ P4 ప్రోగ్రాం వచ్చినప్పుడు మాకు కాన్స్టిట్యున్సీ నుంచి P4 టీం వచ్చి ఈ కాన్సెప్ట్ని నాకు వివరించినప్పుడు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలని అవకాశం ఉన్నోళ్ళు అవకాశం లేని వాళ్ళ కోసం మనం ఎంతో కొంత సాయం చేయాలి సమాజానికని వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ నాకు నచ్చి మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏది ఆలోచించినా ఏం చేసినా భవిష్యత్తు తరాలకి ఎలాగ మేలు చేయాలనే ఎప్పుడూ ఆయన కాన్సెప్ట్ ఉంటుంది. అది కనెక్ట్ అయింది నాకు. అప్పుడు మా గ్రామంలో నేను ఒక ఇద్దరిని అడాప్ట్ చేసుకొని ఒకళ్ళు బీఎస్సీ చదివిస్తున్నాను, ఒకళ్ళు హ్యాండిక్యాప్డ్కి